ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అనుదిన వాక్యోపదేశం వీక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు 30వ అధ్యాయం ధ్యానించుకోబోతున్నాం. 30వ అధ్యాయంలోకి వెళ్ళే ముందుగా 29వ అధ్యాయంలోని ఒక సంగతి గుర్తు చేసుకుని 30వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. యాకోబు లాబాను కూతుర్ని ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. ఒకళ్ళు లేయాని వివాహం చేసుకున్నప్పుడు లేయాకి దాసిగా జిల్ఫా అనేటువంటి పని మనిషిని ఇచ్చాడు. అలాగే రెండవ భార్య రాహేలు. రెండవ భార్య ఏం చేసుకున్నప్పుడు బిల్హా అనేటువంటి మరొక దాసిని పని మనిషిగా ఇచ్చాడు. ఈ రెండు వివాహాలు జరగడానికి మనకు తెలుసు, యాకోబు 14 సంవత్సరాలు వాళ్ళిద్దరి గురించి లాబాన్ దగ్గర పనిచేసినట్లుగా వాక్యాధారంగా మనకు కనపడుతుంది. అంటే ఆ పూర్వదినాల్లో ఓలి అనేవారు, అంటే ఎదురుకట్నం ఇచ్చేవారు. స్త్రీల వివాహం చేసుకోవాలంటే ఎదురుకట్నం ఇచ్చి చేసుకునేవారు. మన భారతదేశంలో అయితే దానికి ఓలి అని చెప్పి పేరు ఉండేది. వాళ్ళని వివాహం చేసుకోవటానికి లాబాన్ దగ్గర 14 సంవత్సరాలు కొలువు చేశాడు. ఇక రాహేలేమో యాకోబు ఎంతగానో ప్రేమించాడు, లేయాని ద్వేషిస్తూ వచ్చాడు. అయితే మనుషుల చేత ద్వేషించబడినటువంటి లేయా దేవుని చేత ప్రేమింపబడ్డది. కనుకనే 4 సంతానానికి తల్లిగా మార్చబడ్డది. యాకోబు చేత ప్రేమించబడుతున్నటువంటి రాహేలేమో సంతానం లేక గుడ్రాలిగా మార్చబడ్డది. అయితే ఈ 30వ అధ్యాయం ప్రారంభంలో కనపడుతుంది, రాహేలు యాకోబు వల్ల సంతానం కనలేదు గనుక తన అక్క సంతానం పొందింది అనేటువంటి విషయమై అసూయ పడుతుందనేటువంటి సంగతి వ్రాయించబడ్డది. చూడండి, సహజంగా స్త్రీల పరిస్థితి ఏమిటంటే వాళ్ళకి లేకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళకి లేనిది ఇతరులకు ఉన్నదంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. సహజంగా స్త్రీల్లో ఉండేటువంటి గుణం. చూడండి, భర్త కొట్టినందుకు కాదంట, తోటికోళ్ళు నవ్వినందుకు ఎక్కువగా బాధపడతారట. అలాగా రాహేలు తనకు సంతానం లేదు అనేటువంటి విషయం కంటే తన అక్కకి సంతానం కలిగింది అనేటువంటి విషయంలో ఎక్కువగా బాధపడుతుంది. ఆ విషయమై యాకోబుని నిలదీస్తుంది. నీ వల్ల నాకు సంతానం లేదు, నాకు సంతానం కావాలి అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంది. యాకోబు అదే రీతిలో తను కూడా వాదిస్తున్నాడు. నీకు సంతానం కలగజేయడానికి నేనేమన్నా దేవుణ్ణా? సంతానం ఇవ్వాల్సింది దేవుడు అని చెప్తున్నాడు. మనందరికీ తెలుసు, కీర్తనాకారుడు అదే చెప్తాడు, గర్భఫలము దేవుడిచ్చే బహుమానం, అది దేవుడు ఇవ్వాల్సిందే. అయితే రాహేలు, సరే నాకు ఎలాగా గర్భఫలం కలగడం లేదు కాబట్టి నా దాసి అయినటువంటి బిల్వాని వివాహం చేసుకోమని చెప్పి తన వల్ల కలిగేటువంటి సంతానానికి నేను తల్లిగా మార్చిపడతానని చెప్పి అడుగుతుంది. నేటి దినాల్లో మనం చూస్తూ ఉంటాం అద్దె గర్భాలు. ఆ విధానం సారా దినాల నుంచి కూడా ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. అలనాడు సారా ఏ విధంగా అయితే తన పని మనిషి అయినటువంటి ఆగర్కి ఇచ్చి వివాహం చేసిందో, ఆగర్ను బట్టి సంతానం పొందిందో, అలాగా ఇక్కడ రాహేలు కూడా తన భర్తకి బిల్హానిచ్చి వివాహం చేసి తనను బట్టి నేను సంతానం పొందుతాను అని చెప్పి అడుగుతుంది. సరే, ఏమీ చేయలేని పరిస్థితి. అందులోని రాహేల్ అంటే యాకోబుకి చాలా ప్రేమ. అందువల్ల సరేనన్నాడు, ఆ బిల్హాని వివాహం చేసింది. ఆ సందర్భంలో బిల్హా గర్భవతి అయింది, కుమారుని కంది. రాహేల్ అంటుంది, దేవుడు నాకు న్యాయం తీర్చాడు, దేవుడు నా మొర విన్నాడు, కనుక నాకు ఇచ్చినటువంటి కుమారుడికి దాను అని పేరు పెడతానని చెప్పి ఆ కుమారుడికి దాను అని చెప్పి నామకరణం చేసింది. దాను అంటే దేవుడు నాకు న్యాయం తీర్చాడు. మరలా ఆ పని మనిషి అయినటువంటి బిల్వ రెండోసారి గర్భవతి అయింది, మరలా కుమారుని కంది. నా అక్కతో నేను పోరాడి గెలిచాను కనుక ఈ కుమారుడికి నఫ్తాలి అని పేరు పెడతానంటుంది. అంటే అక్కతో పోరాడి గెలిచాను అని అర్థం. రాహేల్ సంగతి ఎలాగుంటే, లేయా దేవుని కృపచేత 4 కుమారులను కంది.
తన గర్భం ఉడికింది అని చెప్పి వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక సంతానం కలిగే అవకాశం లేదు. ఆ పరిస్థితుల్లో రాహేలు తన పని మనిషి చేత సంతానాన్ని పొందింది అనేటువంటి అసూయ చేత లేయా కూడా యాకోబుని తన పని మనిషి అయినటువంటి జిల్ఫాతో సంతానం కలమని చెప్పి అడుగుతుంది. ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో లేయా యొక్క పని మనిషి అయిన జిల్ఫాని వివాహం చేసుకుంటాం. ఆమె గర్భవతి అయి ఒక కుమారుని కంది. దేవుడు ఇది నాకు ఇచ్చినటువంటి భాగ్యం అని చెప్పి భావించి ఆ కుమారుడికి గాదు అని చెప్పి పేరు పెట్టింది. గాదు అంటే భాగ్యము. అలాగా మరొకసారి జిల్ఫా యాకోబుల వల్ల మరొక సంతానం కలిగింది. ఆ సంతానానికి ఆషేరు అని పేరు పెట్టింది. అంటే ధన్యత. ఆషేరు అంటే ధన్యత అని అర్థం. చూడండి, ఇక్కడ యాకోబు పరిస్థితి ఎలా ఉందంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టుగా ఉందండి. మనకు ఒక అనుమానం రావచ్చు, ఏంటి అబ్రహాము 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, యాకోబు 4 వివాహం చేసుకున్నాడు అనేటువంటి అనుమానం రావచ్చు. కాకపోతే అప్పటికి దేవుని యొక్క ధర్మశాస్త్రం లేదు. ఎవరు ఏ విధంగా వివాహం చేసుకోవాలి, ఎంతమందిని వివాహం చేసుకోవాలి అనేటువంటి క్రమం అంటూ ఏమీ లేదు అక్కడ. కనుకనే వారు ఆ రీతిలో వివాహం చేసుకోవటం జరిగింది. లేయా యొక్క పెద్ద కుమారుడు రూబేను గోధుమల కోతకాలంలో పొలానికి వెళ్ళి అక్కడ పుత్రదాత్ర వృక్ష ఫలాల్ని కొన్ని తీసుకుని తన తల్లికి ఇచ్చాడు. ఈ సంగతి తెలిసినటువంటి లేయా చెల్లెలు రాహేలు అంటుంది, అక్క నాకు సంతానం లేదు కదా, నీ కుమారుడు తీసుకొచ్చినటువంటి ఆ పండ్లు కొన్ని నాకు ఇవ్వి అని చెప్పి అడుగుతుంది. లేయా అంటుంది, నా భర్తను తీసుకున్నావు సరిపోదా, ఈ వృక్ష ఫలాలు కూడా నీకు కావాలా అని చెప్పి మాట్లాడుతుంది. అయితే లేయాకి రాహేలు ఒక ఆఫర్ ఇస్తుంది. ఏమిటంటే, ఈ రాత్రికి నా భర్తని ఇంటికి పంపిస్తాను, నువ్వు నాకు కొన్ని వృక్ష ఫలాలు ఇస్తే అంటుంది. సరే అని చెప్పి ఆ వృక్ష ఫలాలు కొన్ని తన చెల్లెలకి ఇచ్చింది. తన భర్త వచ్చేటువంటి సమయానికి బయటే వాకిట వేచి ఉండి జరిగినటువంటి సంగతి తనకు చెప్పి తన భర్తని తన ఇంట చేర్చుకుంది. ఈ విధంగా యాకోబుతోటి లేయా కలవడం వల్ల మరొకసారి గర్భవతి అయింది. అప్పుడు పుట్టినటువంటి 5వ కుమారుడికి ఇస్సాకారు అని చెప్పి పేరు పెట్టింది. ఇస్సాకారు అంటే అర్థం అద్దె మనిషి. తర్వాత దేవుని కృప చేత మరలా గర్భవతి అయింది. మరొకసారి కుమారుడిని కంది. ఆ కుమారుడికి జెబులూను అనేటువంటి పేరు పెట్టింది. జెబులూను అంటే కాపురం చేయటం, అంటే తన భర్తతో తన కాపురం చేస్తుంది కాబట్టి పుట్టినటువంటి కుమారుడికి జెబులూను అనేటువంటి పేరు పెట్టింది. తర్వాత మరొకసారి గర్భవతి అయింది. ఈసారి కుమార్తెని కంది. ఆ కుమార్తెకి దీనా అని పేరు పెట్టింది. దీనా అంటే తీర్పు అనే అర్థం. అంటే దేవుడు తన పక్షంగా గొప్ప తీర్పు తీర్చారు అని చెప్పి ఆ రీతిలో పేరు పెడుతూ వచ్చింది. ఇక రాహేలు యాకోబుతో కలవడం వల్ల గర్భవతి అయింది. దానివల్ల రాహేలుకి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడే యోసేపు. ఈ విధంగా యాకోబు 2 భార్యలతోటి ప్రారంభమైన తన జీవితం 4 భార్యలు. 4 భార్యలకి కూడా సంతానం. వారి పిల్లలు అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనపడుతుంది. ఇక తన మామ అయినటువంటి లాబాన్ దగ్గరికి వెళ్ళి, నేను ఎంతవరకు నీ దగ్గర కొలువు చేశాను, ఇక నా తండ్రి ఇంటికి నన్ను పంపించేసే, నేను నా భార్యలు నా కుమారులు కుమార్తె అందరం కలిసి వెళ్ళిపోతామని చెప్పి అడుగుతున్నాడు. లాబాన్ అంటున్నాడు, నా యందయించి నా మాట విను, నీవు రాబట్టే నేను ఆశీర్వదించబడ్డాను. నువ్వు రాకమునుపు నాకున్నది కొంచెమే, కానీ నువ్వు వచ్చిన తర్వాత అన్ని విషయాల్లో నేను ఆశీర్వదించబడుతున్నానని చెప్పి నేను శకునం చూసి తెలుసుకున్నాను అంటున్నాడు. నీకు జీతం ఎంత కావాలో చెప్పు, నేను ఇస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పి బ్రతిమాలుతున్నాడు. నేను నీ దగ్గరికి రాకముందు నీకున్నది కొంచెమే, అయితే దేవుడు నిన్ను బహుగా విస్తరింపజేశాడు, అభివృద్ధి చేశాడు, అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా నీ పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక నేను నా సంతానం గురించి నా గురించి నేను సంపాదించుకోవాలి,
అంటున్నాడు. అయినా మరలా అంటున్నాడు, నీకెంత జీతం కావాలో చెప్పు, నీకెంతైనా సరే ఇస్తాను, నువ్వు నా దగ్గర ఉండాలి అని చెప్పి బ్రతిమాలుతున్నాడు యాకోబుని. యాకోబు అంటున్నాడు, సరే నువ్వు ఎంతగా చెప్తున్నావు కాబట్టి నువ్వు నాకు జీతం ఏమి ఇవ్వద్దు, కానీ నేను చెప్పినట్టు చెయ్యి. మచ్చలు పొడలు ఉన్నటువంటి మేకలు, అలాగే నల్లగా ఉన్నటువంటి గొర్రెలు నీ మందలో పుట్టినటువంటివి ఇక నుంచి నాకు జీతంగా ఇవ్వి అని చెప్పి అడుగుతున్నాడు. సరే అని చెప్పి లాబాను ఒప్పుకున్నాడు. అప్పటికి ఆ మందల్లో ఉన్నటువంటి మచ్చలు పొడవులు కలిగినటువంటి మేకల్ని, నల్లగా ఉన్నటువంటి గొర్రెల్ని వేరుపరిచి తన కుమారులకి ఇచ్చి 3 రోజుల ప్రయాణం అంత దూరంలో వాటిని ఉంచేటట్లుగా, అంటే యాకోబు గొర్రెలు మేపేటువంటి చోటికి, లాబాను కుమారులు గొర్రెలు మేపేటువంటి చోటికి 3 దినాలంత ప్రయాణం కలిగినంత వ్యత్యాసంలో వాళ్ళిద్దరూ గొర్రెలు మేపేటట్లుగా ఇక్కడ లాబాను జాగ్రత్త తీసుకుంటున్నాడు. తను చేసేటువంటి పని ఏమిటంటే చీనారు జంగిసాలు అనేటువంటి చువ్వలు తీసుకున్నాడు. తీసుకుని ఆ చువ్వలు మధ్యలో తోలు తీసేసాడు. తీసేస్తే మధ్యలో వైట్గా మిగిలింది ఆ చువ్వలు పచ్చగానో లేక నలుపుగానో ఉండుంటాయి బహుశా. ఆ చువ్వలు ఆ గొర్రెలు మేకలు ఎక్కడైతే నీళ్లు తాగుతాయో అక్కడ వాటిని గుచ్చాడు. ఆ గొర్రెలు మేకలు అక్కడికి వచ్చిన తర్వాత నీళ్లు తాగుతూ వాటిని చూస్తూ ఉండేవి. వాటిని చూస్తూ అవి చూలు కడుతూ ఉండేవి. చూలు కట్టడం అంటే పొర్లుతూ ఉండేవి, లేక పిల్లల్ని గర్భంలో ధరించేవని చెప్పి అర్థం. ఆ విధంగా జరగడం వల్ల ఆ మందలకి పుట్టినటువంటి పిల్లలన్నీ కూడా సారలతో పుట్టేవని చెప్పి అక్కడ వాక్యాధారంగా బయలుపరచబడుతుంది. ఈ విషయం వినడానికి ఆశ్చర్యమైంది అయితే ఏమీ కాదు. సైంటిఫిక్గా కూడా మనం ఆలోచన చేస్తే డాక్టర్స్ చెప్పేటువంటి మాట ఏంటంటే, మీరు గర్భవతులుగా ఉన్నప్పుడు ఎక్కువగా ఎవరినైతే చూస్తూ ఉంటారో వారి పోలికలో మీ పిల్లలు పుడతారని చెప్పి చెప్తూ ఉంటారు. అలాగా ఇక్కడ యాకోబు ఆ దినాల్లోనే ఆ తెలివిని ఉపయోగించినట్లుగా వాక్యాధారంగా మనకు కనపడుతుంది. యాకోబు కాలువ దగ్గర ఈ చువ్వలు పెట్టేటువంటి ప్రక్రియ కూడా మందలో బలమైనవి అక్కడికి వచ్చినప్పుడే ఆ రీతిలో చేసేవాడు. బలహీనమైన వాటికి ఆ చువ్వలు పెట్టేవాడు కాదు. ఈ బలమైనవి ఎప్పుడైతే వాటిని చూసాయో అవన్నీ కూడా సారలగలిగినటువంటి పిల్లల్ని కనేవి, బలహీనమైనవి సాధారణమైనటువంటి పిల్లలు కనేవి. ఈ విధంగా బలమైన మంద ఎప్పుడైతే సారలగలిగినటువంటి పిల్లల్ని పెట్టడం మొదలుపెట్టాయో యాకోబు అత్యధికంగా ఆశీర్వదించబడ్డాడు. దాసాదాసీలు, ఇంకా అనేక మంది పనివారు, ఒంటెలు, అనేకమైనటువంటి మందలు విస్తరించాయి. బహుధనవంతుడిగా యాకోబు అక్కడ మార్చబడ్డాడు. ఈ 30వ అధ్యాయంలో లాబాను యాకోబుని వాడుకొని ఎంతగా లాభం పొందాలని చెప్పి ఆశిస్తున్నప్పటికీ కూడా దేవుడు యాకోబు పక్షంగా ఉండి యాకోబుని అభివృద్ధి పరిచినట్లుగా ఇక్కడ వాక్యాధారంగా కనపడుతుంది. కాబట్టి దేవుడు మన పక్షంగా ఉంటే మనకి ఓటమి అనేది ఉండదు. దేవుడు మన పక్షంగా ఉంటే దిగులు అనేది ఉండదు. దేవుడు మన పక్షంగా ఉంటే మనం చేసేటువంటి ప్రతి క్రియలో కూడా మనం సఫలత చూడగలుగుతాం. యాకోబు పక్షంగా దేవుడు ఉన్నాడు. అందుకే అన్ని విషయాల్లో కూడా యాకోబు ఆశీర్వదించబడుతున్నాడు. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించినగాక. ఈ వాక్యోపదేశం వింటున్నటువంటి వారు, చూస్తున్నటువంటి వారు, వారి కుటుంబాలు బహుగా దీవించబడునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయనా. అయ్యా, వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి అనేక సంగతులు మా ఎదుటికి మీరు తీసుకొస్తున్నారు. అక్కడ పరిస్థితులు ఏ రీతిలో ఉండేవి, ఏ విధంగా వారి జీవన ప్రమాణాలు ఉండేవి, ఏ విధంగా వారి ఆలోచన విధానం ఉండేది, ఏ విధంగా వారి నడవడిక ఉండేది, మాకు తెలియజేస్తున్న విధానానికి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా, మీ యందు బహుభయం కలిగినటువంటి జీవితాలు నాకు, ఈ వాక్య ధ్యానాన్ని వింటున్నటువంటి వారికి అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకున్నామని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.